సరే ఇప్పుడు తర్వాత శేషు గారు అని చెప్పి ఆయన అసోసియేట్ అనమాట. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఇంకా అసలు ఏమీ అడగకుండా ఓకే సార్ అని చెప్పి వెళ్ళి లుక్ టెస్ట్కి వెళ్ళాను. నాకు సెట్కి వెళ్ళి అంటే పొలిటికల్ మూవీ కాబట్టి ఏదో ఎంపీ ఎమ్మెల్యే ఇస్తారు, లక్కీగా మహేష్ బాబు గారు పక్క నుండి మొత్తం సినిమా అంతా మనం ఉండొచ్చు, ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఫీల్తో నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ట్యాగ్ ఇచ్చి మైక్ ఇచ్చారు. ఇదేంటి ఒక రిపోర్టర్ క్యారెక్టర్ అని అప్పుడు అనుకున్నా. సరే ఇచ్చారు, డైలాగ్ ఇచ్చారు, ఇలా క్వశ్చన్ చేయాలంటే ఆయనైనా డైరెక్ట్గా అంటే మిగతా వాళ్ళందరూ పక్కన ఉంటారండి కానీ మీరే ఆయనతో మాట్లాడాలి, వెనకాల ఉంటారు, తర్వాత వాళ్ళందరినీ తోసుకొని వెళ్ళి ఆయన దగ్గర మైక్ పెట్టారు. నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మామూలుగా చెప్పడం కనుక నర్వస్ అవుతాం కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి, అంటే వాళ్ళకి అటువైపు ఉండదు బట్ మనకుంటే అది కాషియస్ అయిపోతాం. అందులో జస్ట్ మీరు చూస్తే ఆ సీన్ ఫేస్ టు ఫేస్ ఎంత దగ్గర వరకు వస్తారు, దగ్గరికి వచ్చి చెప్తారు అంతకన్నా జిద్దుతో అని. సో ఆయా డే వన్ కొద్దిగా నాకు కొద్దిగా నర్వస్ ఫీలింగ్. అవంటే సింగిల్ టేక్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ 360 degreesలో చేస్తారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో. అండ్ ఒకటండి సింగిల్ టేక్ అనేది నార్మల్గా అంటే మనకు వాడుక బదులు అందరూ వాడతారు కానీ ఎక్కడ సింగిల్ టేక్ అనేది ఉండదండి. అదేంటంటే మాకు తెలిసి అంటే అలానే కదా, అంటే ఏమవుతుందంటే ఎంత చేసినా మళ్ళీ బెటర్మెంట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకి వెరీ బేసిక్ థింగ్స్ ఏ దేనికైనా మినిమం మూడు షార్ట్స్ పడతారు. ఏంటంటే వైడ్, మిడ్, క్లోజ్ వాడతారు కంపల్సరీ. ఇది కాకుండా ఏంటంటే కట్స్ కోసం ఎడిటర్కి ఇది కావడానికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మ్యాక్సిమం ఎలాగో డిజిటల్ ఫిలిం కాబట్టి కుదిరినంత వరకు డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ రేంజెస్లో తీస్తున్నారు. సో అప్పుడు స్టార్టింగ్ డే నర్వస్ అయ్యాను.